హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియన్ క్రికెట్లో టాలెంట్కి ఎలాంటి కొదవలేదు. ఇండియన్ టీంలో ప్రతి ప్లేస్కి నలుగురు ఐదుగురు పోటీ పడడం అక్రాస్ ఫార్మాట్స్ మనం చూస్తున్నాం. చాలా చాలా పోటీ ఉంది, బౌల్డ్ అంత సప్లై ఉంది. కానీ షార్ట్ సప్లై ఉన్న ఒకే ఒక స్కిల్ సెట్ ఏదంటే అది సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. అంటే పేస్ బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్ కూడా బాగా చేయగల ఒక ప్లేయర్, లేదా బ్యాటింగ్ చేస్తూ మంచి పేస్ బౌలింగ్ కూడా చేయగల ఒక ఆల్రౌండర్. సో ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ స్లాట్కి మాత్రం మన దగ్గర షార్ట్ సప్లై ఉంది, సరైన సప్లై లేదు. చాలా రేర్గా మనకి ఇలాంటి వాళ్ళు దొరుకుతున్నారు. అదే న్యూజిలాండ్లోనో, ఇంగ్లాండ్లోనో, ఆస్ట్రేలియాలోనో ఇలాంటి వాళ్ళు బౌలర్లు మనకి అనిపిస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఇలాంటి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ చాలా షార్ట్ సప్లై ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్లో 5 టెస్టుల సిరీస్కి మనం ఎంపిక చేసిన టీంలో కూడా ఇద్దరు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరిని టెస్ట్ మ్యాచ్లో ఆడించాలనేది సెలెక్టర్స్ పెద్ద డైలమా, పెద్ద తలనొప్పి, పెద్ద హెడేక్. అది ఎవరిని సెలెక్ట్ చేయాలని. సో దాని గురించి మనం మాట్లాడదాం. అలాగే హార్దిక్ పాండ్యా, వాళ్ళిద్దరు ఎవరు? శార్దుల్ ఠాకూర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. వాళ్ళిద్దరి కంటే కూడా బెటర్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు కదా హార్దిక్ పాండ్యా. ఒళ్ళో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఏంటిది అని చెప్పి చాలామంది అంటారు. హార్దిక్ పాండ్యా ఎందుకు టెస్ట్ మ్యాచ్లో ఆడలేదు, అది కూడా మనం మాట్లాడదాం. ఈ ముగ్గురు పేర్లు మనం మాట్లాడుకుంటాం. ఈ ముగ్గురు కాకుండా దెర్ ఈజ్ ఆల్సో 1/4 క్యాండిడేట్ హూ కుడ్ బి అవర్ అవుట్ ఆఫ్ సిలబస్. హీఈస్ నాట్ ఇన్ ద టీమ్, బట్ హీ కుడ్ ఫిల్ దట్ స్లాట్. అతని గురించి కూడా మనం మాట్లాడదాం. సో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ మనకు అవసరం మన టీంకి. ఎందుకంటే మీ టేల్ లాంగ్గా ఉండకుండా ఉండాలంటే మీకు ఒక ఎక్స్ట్రా ఆల్రౌండర్ కావాలి. జడేజా ఉండగా కూడా. ఎందుకంటే ఇండియన్ బౌలర్స్ ఎవరు కూడా, మన ఫాస్ట్ బౌలర్స్ ఎవరు కూడా, అది బుమ్రా కావచ్చు, సిరాజ్ కావచ్చు, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్, వీళ్ళెవ్వరు కూడా చెప్పుదొక్క బ్యాట్స్మెన్ కాదు. లాస్ట్ టైం మనం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు షమీ అండ్ బుమ్రా కలిసి మనకి లార్డ్స్ టెస్ట్ గెలిపించారు. కానీ అది ఎప్పుడో రేర్గా జరుగుతుంటుంది. ఇంకో టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఒకే ఓవర్లో 36-37 రన్స్ కొట్టాడు స్టోర్ బ్రాడ్ బౌలింగ్లో. అది వేరే విషయం, అది ఎప్పుడైనా అరుదుగా జరిగే విషయం. కానీ జనరలీ యూ కెనాట్ రిలై ఆన్ దెమ్. సో ఒక ముగ్గురు టేల్ ఎండర్స్, మన టేల్ ఉంటుంది. దాంతోపాటు నలుగురు ఉంటే టేల్ చాలా లాంగ్ అయిపోతుంది. అందుకని యువర్ 4th ఫాస్ట్ బౌలర్ హ్యాస్ టు బి ఎ గుడ్ బ్యాట్స్మెన్. అది మనకున్న రిక్వైర్మెంట్. దానికోసం మనకి శార్దుల్ ఠాకూరా, నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరు ఎవరిని సెలెక్ట్ చేయాలి. ఇద్దరు కూడా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్, కానీ వాళ్ళు కొంత తేడా ఉంది, చిన్న తేడా ఉంది. అదేంటంటే శార్దుల్ ఠాకూర్ ఈజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్. అతని ప్రైమరీ స్కిల్ బౌలింగ్. బేసికలీ అతను బౌలర్, బ్యాటింగ్ కూడా కొంత చేయగలడు. నితీష్ కుమార్ రెడ్డి అలా కాదు. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ బేసికలీ ఏ బ్యాట్స్మెన్. ప్రైమరీ స్కిల్ బ్యాటింగ్, బౌలింగ్ కూడా కొంత చేయగలడు. ఫాస్ట్ బౌలింగ్ అంత పేస్ లేదు, అంత స్కిల్ లెవెల్ కూడా అంత ఎక్కువగా లేదు. సో మీకు ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కావాలా, బ్యాటింగ్ ఆల్రౌండర్ కావాలా అనేది టీం తీసుకోవాల్సిన నిర్ణయం. దీంట్లో ఎవరు ముందుంటారు అనేది మనం మాట్లాడదాం. అలాగే హార్దిక్ ఎందుకు ఆడలేదని కూడా మాట్లాడదాం. శార్దుల్ ఠాకూర్ 11 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. ముందు శార్దుల్ ఠాకూర్ గురించి మాట్లాడు. శార్దుల్ ఠాకూర్ ఎందుకు ఉండాలి అనేది చూద్దాం. శార్దుల్ ఠాకూర్ 11 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. దాంట్లో 10 టెస్ట్ మ్యాచ్ల వరకు అవుట్ ఆఫ్ ఇండియానే ఆడాడు. ఒక టెస్ట్ మ్యాచ్ ఇండియాలో హైదరాబాద్లో అతన్ని డెబ్యూ చేసాడు. పాపం ఆ టెస్ట్ మ్యాచ్లో స్టార్టింగ్లో అతనికి కాలు పట్టేసింది. ఇంకా ఈ కుడ్ నాట్ టేక్ ఫర్దర్ పార్ట్ ఇన్ దట్ మ్యాచ్. మిగతా టెస్ట్లని బయట ఆడాడు. పెద్దగా అతని రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు. ఓకే రికార్డు ఉంది. అతను మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్ అంటారు. అంటే పార్ట్నర్షిప్ బ్రేక్ చేస్తాడు అంతే తప్ప గోల్డెన్ వికెట్లు తీసిన సందర్భాలు ఎక్కువ లేవు. ఒక్కటి ఉంది అతనికి. 2022లో మనం సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు కేప్ టౌన్లోనే ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్లో, ఆ టెస్ట్ మ్యాచ్ మనం గెలవలేదు, కానీ హీ టుక్ 7 వికెట్స్ ఇన్ 1 innings. 7 వికెట్లు తీశాడు. సో అది అతను బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. ఓన్లీ 5 వికెట్ హాల్ అతనికి ఉన్నది, అది ఒకటే. సో అతను అండ్ హీస్ గుడ్ విత్ ద బ్యాట్. అతను ఆడిన 11 టెస్ట్ మ్యాచెస్లో 19 innings ఆడితే ఒక 4 half centuries కూడా ఉన్నాయి అతను. సో హీ క్యాన్ బ్యాట్ వెల్. మనం లాస్ట్ టైం WTC ఫైనల్ ఆడినప్పుడు 2 ఏళ్ళ క్రితం, అప్పుడు అతను ఈ స్కోర్డ్ హాఫ్ సెంచరీ ఇన్ దట్ ఓవల్ టెస్ట్ మ్యాచ్. ఇంగ్లాండ్లో జరిగింది ఆ టెస్ట్ మ్యాచ్ కూడా. ఇంగ్లాండ్లో అతను 4 టెస్టులు ఆడినట్టున్నాడు. 4 టెస్టుల్లో కూడా పెద్దగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ లేదు. బట్ ఏంటంటే నేను చెప్పినట్టుగా పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేయడం, అతను వేసే బాల్ అనుకున్న దానికంటే వేగంగా వస్తుంది. అతను చూస్తే అంత స్పీడ్ ఉన్నట్టుగా అనిపించదు, బట్ హిట్స్ ద బాల్ హార్డ్. కొంచెం వేగంగా వస్తుంది బాల్. అతనికి ఆ డిసెప్టివ్నెస్ ఉంది అతని బౌలింగ్లో. అతను చాలా ఆర్డినరీగా కనిపిస్తాడు, బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. అతని ఆ స్కిల్ లెవెల్, చాలా మంచి స్కిల్ లెవెల్ ఉంది అతని దగ్గర. కానీ అది కనబడదు. అతను బౌలింగ్ చూస్తే పెద్ద హైట్ కూడా ఉన్నాడు మనిషి. బట్ స్టిల్
హీఈస్ వెరీ గుడ్ బౌలర్, డిసెప్టివ్ బౌలర్ వి షుడ్ సే. మంచి పర్ఫెక్ట్ ఫోర్త్ సీమర్గా ఉండే బౌలర్. బ్యాటింగ్ కూడా పర్వాలేదు, మంచి రిలయబుల్ బ్యాట్స్మెన్ ఏం కాదు. అది అతని పరిస్థితి. హీ హాజ్ గాట్ అడ్వాంటేజ్ అంటే ఇంగ్లాండ్లో 4 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అనుభవం అతనికి ఉంది. అలాగే వాస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ ఓవరాల్గా. సో మీకు ఒక బౌలరే కావాలి, ఎక్స్ట్రా బౌలర్ కావాలి, ఫోర్త్ ఫాస్ట్ బౌలర్ కావాలంటే అతను మీకు చాయిస్. నితీష్ కుమార్ రెడ్డి ఇంతవరకు 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 5 కూడా ఆస్ట్రేలియాలో ఆడాడు. 5 కూడా బ్యాటింగ్లో వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఎందుకంటే 5 టెస్ట్ మ్యాచ్లో 9 ఇన్నింగ్స్ ఆడినట్టున్నాడు. దాంట్లో ఒక సెంచరీ ఉంది, మెల్బోర్న్లో తన 4వ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. అంతకుముందు 3 40s, ఒక 38 నాట్అవుట్ ఉన్నాయి. సో చాలా కన్సిస్టెంట్గా లేట్ ఆర్డర్లో అతను బాగా పర్ఫామ్ చేశాడు. ఆస్ట్రేలియా టూర్లో అన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ అవి, వాటిలో మన బ్యాటింగ్ అంతా ఫెయిల్ అయిన సందర్భంలో ఈ కన్సిస్టెంట్లీ స్కోర్డ్ రన్స్. లోయర్ ఆర్డర్లో వచ్చి కన్సిస్టెంట్గా రన్స్ చేయడం అనేది మనం చూసాం. లాస్ట్ సిడ్నీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు, బ్రిస్బెన్లో కూడా ఎక్కువ రన్స్ చేయాలి. బట్ ఓవరాల్గా అతని పర్ఫార్మెన్స్ ఆ సిరీస్లో చాలామంది బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు, కానీ హీఈస్ ఎ సక్సెస్ విత్ ద బ్యాట్. బౌలింగ్ కూడా 5 టెస్టుల్లో 5 వికెట్లు తీశాడు. సిడ్నీ టెస్ట్ ఒక ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు. అతను బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. ఒకే ఇన్నింగ్స్లో 2 వికెట్లు వేసినా కూడా చాలా తక్కువ ఓవర్లు వేసాడు అతను. మోస్ట్లీ సింగిల్ డిజిట్ ఓవర్స్ వేసాడు. చాలా ఒక్క మ్యాచ్లో ఏదో 13 ఓవర్స్ వేసాడు ఒక ఇన్నింగ్స్లో. సో అతను బౌలర్గా అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఏం లేదు. బౌలింగ్ మామూలుగా ఆర్డినరీగా ఉంటుంది అతను బౌలింగ్. ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్, చాలా దాని మీద ఇంకా కృషి చేయాల్సి ఉంది బౌలింగ్. బట్ బ్యాటింగ్ విషయంలో మాత్రం అతను ఇంప్రెసివ్గా ఉన్నాడు. ఓకే, అతను మొన్న ఐపీఎల్లో ఫామ్లో లేడు, కానీ మనం ఇండియా ఏ తరఫున ఆడిన 2 టెస్టుల్లో కూడా ఈ స్కోర్డ్ సమ్ రన్స్. పెద్ద రన్స్ ఏం చేయలేదు, ఒక 50 చేశాడు, ఒక 31, ఒక 41 చేసినట్టుగా ఉన్నాడు. సో ఓవరాల్గా అతను ఆ ఐపీఎల్ బ్యాట్ ఫామ్ నుంచి బయటపడ్డాడు. సో వీ కెన్ స్టిల్ థింక్ దట్ హీస్ ద ఫ్రంట్ రన్నర్. అతను ఫ్రంట్ రన్నర్గా ఉన్నాడు శార్దుల్ ఠాకూర్ కంటే అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను బ్యాటింగ్ మళ్ళీ బాగా చేస్తున్నాడు. బ్యాటింగ్లో అతనికి మనకి టెయిల్ లాంగ్ కాకుండా కాపాడు. ఎందుకంటే మీరు చూడండి, జనరల్ ఏమవుతుందంటే 5 బౌలర్స్ వెళ్ళాలని చెప్పి విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన దగ్గర నుంచి ఇండియా హాస్ బీన్ ప్లేయింగ్ 5 బౌలర్స్. సో అదే టెంప్లెట్ మనం కంటిన్యూ చేస్తున్నాం. ఆ 5 బౌలర్స్లో అందరూ టాప్ క్లాస్ బౌలర్స్ కాదు. దేర్ ఒక పార్ట్ టైమర్ లైక్ విహారీ యాజ్ యువర్ 5th బౌలింగ్ ఆప్షన్ కూడా మనం కొన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాం. సో 5th బౌలర్ నీడ్ నాట్ బి ఏ స్పెషలిస్ట్ యాజ్ అన్ లేకపోతే ఒక జెన్యున్ ఆల్రౌండర్ ఉండాల్సిన అవసరం లేదు. అలా కూడా ఆడాం మనం. బేసికల్లీ ఏమవుతుందంటే మీకు 4 బౌలర్స్ అవసరం ఉంటారు. ముఖ్యంగా ఫారిన్లో మనం ఆడుతున్నప్పుడు అక్కడ పెద్ద స్కోర్లు 400, 500 అంత ఎక్కువ రావు. సో బౌలర్స్కి 5 ఫుల్ ఫ్లెడ్జ్ బౌలర్స్ మీకు అవసరం ఉండదు. మీకు ఎప్పుడు కూడా ఎలాంటి ఇన్నింగ్స్లో అయినా సరే 5th బౌలర్ గెట్స్ అండర్ బోర్డ్. 5th బౌలర్ 10-12 ఓవర్ల కంటే ఎక్కువ యూజువల్లీ స్పీకింగ్. ఎందుకంటే ఆ మెయిన్ 4 బౌలర్సే ఎక్కువగా ఆ బౌలింగ్ అటాక్ని వాళ్ళ చేతిలోనే ఉంటుంది. 5th బౌలర్ యూజువల్లీ గెట్స్ అండర్ బోర్డ్. సో 5th బౌలర్ కెన్ బీ అన్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అని మనకు అనిపిస్తుంది. ఈవెన్ మొన్న జరిగిన టెస్ట్ మ్యాచ్ చూడండి, WTC ఫైనల్లో 2 టీమ్స్ కూడా అలాగే చేశారు. వాళ్ళు ఒక స్పిన్నర్ని పెట్టుకున్నారు, 3 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ పెట్టుకున్నారు, ఆస్ట్రేలియా కానీ సౌత్ ఆఫ్రికా కానీ. అండ్ బోత్ ప్లేడ్ ఆల్రౌండర్స్. వియాన్ ముల్డర్ ఫర్ సౌత్ ఆఫ్రికా అండ్ బో వెబ్స్టర్ ఫర్ ఆస్ట్రేలియా. క్యామరన్ గ్రీన్ కూడా ఉన్నాడు. క్యామరన్ గ్రీన్ ఇప్పుడు ఇంజరీ నుంచి వచ్చాడు కాబట్టి బౌలింగ్ చేయట్లేదు. సో వాళ్ళు ఆల్రౌండర్ ఈజ్ యువర్ 4th సీమర్ ఏ టీంకైనా. దానివల్ల టీంకి ఆ బ్యాలెన్స్ ఉంటుంది, మీకు బ్యాటింగ్లో ఆ డెప్త్ ఉంటుంది. ఇండియాకు ఉండే ఇంకో అడ్వాంటేజ్ అంటే యువర్ స్పిన్నర్ ఆల్సో ఈజ్ ఎన్ ఆల్రౌండర్. జడేజా ఈజ్ ఎన్ ఆల్రౌండర్. సో అందుకని నితీష్ కుమార్ రెడ్డికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎట్లా అతను నితీష్ కుమార్ రెడ్డి ఉన్న అడ్వాంటేజ్ అంటే నేను అబ్జర్వ్ చేసింది, అతను ఎక్కువగా ట్రై చేయడు. జస్ట్ బేసిక్స్, స్టిక్స్ టు ద బేసిక్స్. లైన్ అండ్ లెంత్ మీద డిపెండ్ అవుతాడు, ఎక్కువ రన్స్ ఇవ్వడు. శార్దుల్ ఠాకూర్ లీక్స్ రన్స్, వికెట్స్ తీస్తాడు కానీ రన్స్ లీక్ చేస్తాడు. ఈవెన్ మనం ఆడినప్పుడు WTC ఫైనల్ ఆడినప్పుడు ఉమేష్ యాదవ్ అండ్ శార్దుల్ ఠాకూర్ ట్రావిస్ హెడ్కి చాలా రన్స్ ఇచ్చేశారు. ఒక పీరియడ్లో ట్రావిస్ హెడ్ వాళ్ళ మీద ఎదురుదాడి చేశారు, బ్రహ్మాండంగా విరుచుకుపడ్డాడు. సో అలాంటి లీక్ చేసే ప్రమాదం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి ఇన్ జనరల్ స్టిక్స్ టు ద బేసిక్స్, లైన్ అండ్ లెంత్ మీద డిపెండ్ అయిపోవాలి. పెద్దగా ట్రై చేయకుండా అంటే రిలీఫ్ ఇస్తాడు. ఎక్కువగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే 5th బౌలర్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ బౌలర్స్ కాస్త రెస్ట్ ఇవ్వడం, లేదా బౌలింగ్ చేంజ్ పని చేయడం,
ఇలాంటివన్నీ అతని రోల్ ఉంటుంది కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి ఫ్రంట్ రన్నర్గా నాకు కనిపిస్తున్నాడు. ఈవెన్ మార్కల్ ఇండియా టీం బౌలింగ్ కోచ్ ఒక 4-5 రోజుల క్రితం ప్రెస్తో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే నితీష్ కుమార్ రెడ్డి కెన్ ప్రొడ్యూస్ దట్ మ్యాజికల్ బాల్, అతని నుంచి ఎక్కువ బౌలింగ్ చేయించాలని మేము అనుకుంటున్నాము అని కూడా అన్నాడు. సో హీ నెవర్ టాక్డ్ అబౌట్ శార్దుల్ ఠాకూర్, హీ టాక్డ్ అబౌట్ నితీష్ కుమార్ రెడ్డి ఆ మ్యాజికల్ బాల్ బౌలింగ్ చేయగలడు అంటే అతని దగ్గర ఒక వెపన్ ఉంది అని చెప్తున్నాడు, ఒక మ్యాజికల్ బాల్ ఉంది, అతని దగ్గర నుంచి ఎక్కువ బౌలింగ్ చేయించాలనుకుంటున్నాను, ఇతను ఎక్కువ బౌలింగ్ చేయాలి అని కూడా అతని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది ఇంగ్లాండ్లో ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి పెద్ద పేస్ లేదు, హై 120s 130sలో కూడా చేస్తాడు. సో ఈజ్ నాట్ వెరీ పేసీ. కానీ ఇంగ్లాండ్లో మీడియం పేస్ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. చాలామంది మీడియం పేసెస్ ఇంగ్లాండ్లో బాగా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయడం, ఎందుకంటే అక్కడ కండిషన్స్ బాగా హెవీ అట్మాస్ఫియర్ ఉందనుకోండి, క్లౌడ్ కవర్ ఉందనుకోండి, బాల్ స్వింగ్ అవుతుంది. అది మీడియం పేసెస్ వాళ్ళు కనుక పిచ్ని యూజ్ చేసుకుంటూ క్లవర్గా బౌలింగ్ చేస్తే విల్ గెట్ వికెట్స్. సో ఇంగ్లాండ్లో నితీష్ కుమార్ రెడ్డి కుడ్ బి ఏ వెరీ గుడ్ ఫోర్త్ సీమర్ అని నేను అనుకుంటున్నాను. సో అతనే ఈ పెక్కింగ్ ఆర్డర్లో ముందు ఉంటాడు అనుకుంటున్నాను నేను, శార్దుల్ ఠాకూర్ కంటే కూడా. అయితే ఏంటంటే ఒకటి జరగచ్చు, మీకు పిచ్ కండిషన్స్, పిచ్ చాలా మన ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నాం, లీడ్స్లో ఆడుతున్నాం, అక్కడ యూజువల్లీ సీమింగ్ ట్రాక్ ఉంటుంది. సీమింగ్ ట్రాక్ మీద మనకి ఎక్స్ట్రా బ్యాటింగ్ కావాలి. ముగ్గురు మీకు మంచి సీమర్స్ ఉంటే సరిపోతారు, లేదు నాలుగోవాడు కూడా బాగుండాలి. ఎందుకంటే ఫస్ట్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ వేసిన తర్వాత వాళ్ళు బాగా ఎఫెక్టివ్గా వేస్తారు అనుకోండి, రబాడా అండ్ మార్క్ యాన్సన్ వేసుకోండి, తర్వాత ఎన్గీడి మోల్డర్ వచ్చినప్పుడు బ్యాట్స్మెన్కి ఈజీ అయిపోతుంది టు ఫేస్. సో అలాంటి సిచ్యుయేషన్ లేకుండా యువర్ థర్డ్ అండ్ ఫోర్త్ సీమర్ ఆల్సో హ్యాస్ టు బి ఈక్వల్లీ ఎఫెక్టివ్ అని కనుక టీమ్ మేనేజ్మెంట్ థింక్ చేస్తే అప్పుడు శార్దుల్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అలా కాకుండా పర్వాలేదు ఫోర్త్ సీమర్ కాస్త వీక్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే బ్యాటింగ్ స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకంటే సీమింగ్ ట్రాక్ మీద మన కొత్త ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్ వెళ్తున్నాం, మనకి బ్యాటింగ్ అప్ టు 8 దాకా బ్యాటింగ్ ఉండాలి అనుకుంటే మనం వీ హ్యావ్ టు గో విత్ నితీష్ కుమార్ రెడ్డి. ఇప్పుడు 8 దాకా బ్యాటింగ్ ఉంటుంది, మీరు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. సో నితీష్ కుమార్ రెడ్డి ఆర్ జూరెల్ ఆర్ హూవర్ బ్యాటింగ్ అట్ నెంబర్ 8లో నితీష్ కుమార్ రెడ్డి కానీ ఎవరైనా బ్యాటింగ్ చేస్తుంటే మనకి బౌల్డ్ అంతా బ్యాటింగ్ డెప్త్ ఉన్నట్టుగా ఉంటుంది. సో ఆ రకంగా సేఫ్టీ వెళ్తారా, లేదు వికెట్స్ తీయాలి ఒక ఫాస్ట్ బౌలర్ ఉంటే బాగుంటుంది అంటే శార్దుల్ ఠాకూర్ తీసుకుంటారు. సో అది టీమ్ ఆ డెసిషన్ తీసుకోవాలి, చాలా టఫ్ డెసిషన్ అది. ఇట్ కుడ్ గో ఐదర్ వే, అరే ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ తీసుకుంటే ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది, లేకపోతే ఇంకొక ఫోర్త్ సీమర్ ఒక ఎఫెక్టివ్ ఫోర్త్ సీమర్ ఉంటే బాగుంటుంది కదా, బ్యాటింగ్ ఆల్రౌండర్ తీసుకున్నామని అలా అనిపించే ప్రమాదం ఉంది. బట్ ఆ టఫ్ డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా హార్దిక్ పాండ్యా ఎందుకు బౌలింగ్ చేయట్లేదు? హార్దిక్ పాండ్యా ప్లేడ్ హిస్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోనే 2018లో ఆడాడు, అంటే 7 ఏళ్ళు అయిపోయినాయి. 7 years నుంచి హీ హాజ్ నాట్ ప్లేడ్ టెస్ట్ క్రికెట్. 7 years నుంచి హీ హాజ్ నాట్ ప్లేడ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆల్సో. డొమెస్టిక్లో రంజీ ట్రాఫీ కానీ దులీప్ ట్రాఫీ కానీ కూడా ఆడలేదు అతను. 7 years నుంచి ఆడట్లేదు. ఎందుకు? అది రిటైర్ కాలేదు. అఫీషియల్గా హీ హాజ్ నాట్ రిటైర్డ్ ఫ్రమ్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలామంది ఒక్కొక్క ఫార్మాట్ రిటైర్ అవుతున్నారు, ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న వర్క్ లోడ్ కానీ ఆడుతున్న అమౌంట్ ఆఫ్ క్రికెట్ కానీ అన్ని ఫార్మాట్స్ అందరూ ఆడే అవకాశం ఉంది. అందులో హార్దిక్ పాండ్యా చాలా డెలికేట్ బాడీ అతనిది, స్ట్రెస్ ఫ్రాక్చర్ ఉంది అతనికి, అయ్యింది గతంలో, బ్యాక్ ఇష్యూ ఉంది కాబట్టి అతను జనరల్గా ఈ ఫార్మాట్ నుంచి అన్అఫీషియల్గా తప్పుకున్నాడు. ఎందుకంటే T20 ఆడితే 4 ఓవర్లు వేయడం పెద్ద కష్టమేం కాదు. అలాగే మీకు వన్ డేస్ ఆడినా కూడా మీరు మీ స్పెల్ ఎలా ఉంటుంది, ఒక 4 ఓవర్లు ఇక్కడ వేస్తారు, 2 ఓవర్లు అక్కడ, అంటే లాంగ్ స్పెల్స్ వేరు. టెస్ట్ మ్యాచ్లో మీకు వికెట్లు వస్తున్నాయి అనుకోండి, బౌలర్ చేతి నుంచి బాల్ లాక్కోవడం క్యాప్టెన్ కష్టం అవుతుంది. యూ కెన్ బౌల్ 8 overs అట్ ఆన్ ద ట్రాట్, 8 overs స్పెల్ కూడా వేస్తారు, 9 overs స్పెల్ వేస్తారు. దట్ పుట్స్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఆన్ ద బాడీ. 5 days పాటు ఆడే టెస్ట్ మ్యాచ్ 20 overs 30 overs వేయాలి. సో హార్దిక్ పాండ్యా అందుకని ఏంటంటే అతను కూడా ఒక వైజ్ డెసిషన్ తీసుకున్నాడు. అతనే కాదు, ఫిజియోస్ అండ్ స్ట్రెంత్ అండ్ కండిషన్ కోచెస్ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టున్నారు, నీ బాడీ ఆ వర్క్లోడ్ని కోపప్ చేయలేదు టెస్ట్ మ్యాచ్లో, యూ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు వైట్ బాల్ క్రికెట్ అని చెప్పి వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు అతను. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది కాబట్టి ఆ టెస్ట్ మ్యాచ్ నుంచి అంత దూరంగా ఉన్నాడు. సో ఇండియన్ బీసీసీఐ కూడా ఆ మధ్యకాలంలో ఒకసారి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటంటే బీసీసీ అఫీషియల్ చెప్పారు ఏంటంటే టెస్ట్ మ్యాచ్లో ఆడట్లేదు, ఎందుకంటే అతని బాడీ సహకరించట్లేదు, అది శరీరం సహకరించట్లేదు టెస్ట్ మ్యాచ్ ఆడడానికి అని చెప్పారు. ఎందుకంటే అప్పుడు ఇష్యూ వచ్చింది, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు డొమెస్టిక్ మ్యాచ్లు ఆడినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. బట్ హార్దిక్ పాండ్యా రీసెంట్గా ఈవెన్ విరాట్ కోహ్లీ
అండ్ రోహిత్ శర్మ ఆల్సో ప్లేడ్ రంజీ ట్రోఫీ ఆఫ్టర్ మోర్ దెన్ అ డికేడ్, కానీ హార్దిక్ పాండ్యా ఆడలేదు. బోర్డు కూడా అతని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. దానికి కారణం ఏంటంటే అన్అఫిషియల్గా అతను టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయినట్టు. సో అతను మనకు చాలా ఇంపార్టెంట్ ఆల్రౌండర్. కేవలం అతన్ని సర్వీసెస్ మనం ఈ లిమిటెడ్ ఓవర్ మ్యాచెస్లో T20s కానీ వన్డేస్లో కానీ వాడుకుంటే అతను ఎక్కువ రోజులు మనకి అవైలబుల్ ఉంటాడు, ఇంజరీ ఫ్రీగా ఉంటాడని చెప్పి బోర్డ్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. అది మనకి అఫీషియల్గా కొన్ని నిర్ణయాలు అఫీషియల్గా చెప్పరు, అది దానివల్ల హార్దిక్ పాండ్యా దూరం. అంతేగాని అతను మనం విలన్గా చూడాల్సిన అవసరం. ఇమీడియట్గా మీకు వచ్చే క్వశ్చన్ అంటే ఐపీఎల్ ఆడుతున్నారు కదా, ఐపీఎల్ ఈ బౌల్స్ 4 overs. కొన్ని ఓవర్ మ్యాచ్లో అసలు బౌలింగే వెళ్ళేది అతను యాజ్ క్యాప్టెన్ ఆఫ్ ముంబై టీమ్ హెస్ నాట్ బౌల్డ్ ఎట్ ఆల్. సో ఐపీఎల్లో అతనికి బౌలింగ్ పెద్దగా అవసరం. ఐపీఎల్లో అట్ ద మోస్ట్ యూ విల్ బౌల్ 4 overs ఇన్ ద హోల్ మ్యాచ్. అది పెద్దగా బాడీ మీద స్ట్రెయిన్ అయ్యే అవకాశం లేదు. సో ఐపీఎల్ ఆడుతున్నాడు కదా, టెస్ట్ మ్యాచ్లు ఎందుకు ఆడకూడదు అంటే అది కరెక్ట్ కాదు. టెస్ట్ మ్యాచ్లో ఉండే వర్క్ లోడ్ వేరే, 5 రోజుల పాటు ఆడాల్సిన ఫార్మాట్ వేరే. సో అది అతను ఆడకపోవడం కాదు. ఇంకా నేను అవుట్ ఆఫ్ సిలబస్గా నేను చెప్పే ప్లేయర్ ఎవరంటే ఐ థింక్ హీఈస్ బెటర్ దెన్ శార్దుల్ ఠాకూర్ అండ్ బెటర్ దెన్ నితీష్ కుమార్ రెడ్డి. ఇఫ్ మనం 4th సీమర్ కూడా ఎఫెక్టివ్గా ఉండాలనుకుంటే అన్షుల్ కాంబోజ్. ఇండియా ఏ తరఫున మ్యాచ్ల్లో అతను చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ చేశాడు. హర్యానాకి చెందిన ఫాస్ట్ బౌలర్. ఐపీఎల్లో కూడా మనం చూసే అతను చెన్నైకి ఆడాడు, అతను ముంబైకి ఆడాడు. అన్షుల్ కాంబోజ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. అతను బేసికలీ ఈజ్ అ బౌలర్ లైక్ శార్దుల్ ఠాకూర్, ఈజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్, బట్ ఈజ్ బెటర్ బౌలర్ దెన్ శార్దుల్ ఠాకూర్. ప్రెజెంట్లీ ఈజ్ బెటర్ బౌలర్ శార్దుల్ ఠాకూర్. చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తున్నాడు అతను. ఇంగ్లాండ్లో కూడా ఇండియా తరఫున చాలా మంచి బౌలింగ్ చేశాడు 2 మ్యాచ్ల్లో కూడా. బ్యాటింగ్ కూడా 30s 40s చేశాడు. బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. సో మీకు ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే శార్దుల్ ఠాకూర్ కంటే ఈజ్ బెటర్ ఆప్షన్. ఐ థింక్ ఇండియా షుడ్ డ్రాఫ్ట్ హిమ్. ప్రస్తుతం ఇండియా ఏ వర్సెస్ ఇండియా టీం ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ జరుగుతుంది. మరి మన గౌతమ్ గంభీర్ గారు ఆ మ్యాచ్ స్కోర్లు కూడా బయటపడట్లేదు. మనకి అంతవరకు తెలిసిందంటే కేఎల్ రాహుల్ ఒక హాఫ్ సెంచరీ చేశాడు, శుభ్మన్ గిల్ ఒక హాఫ్ సెంచరీ చేశాడన్న వార్త తప్ప మనకి ఎలాంటి న్యూస్ రావట్లేదు ఆ మ్యాచ్ గురించి. చాలా లిమిటెడ్ వార్తలు ఏవో వస్తున్నాయి తప్ప టెలికాస్ట్ లేదేం లేదు. సో ఆ మ్యాచ్లో కూడా అతను షైన్ అయితే ఐ థింక్ అతన్ని టీంలోకి డ్రాఫ్ట్ చేసుకోవాలి, టీంతో పాటు పెట్టుకోవాలి. అతన్ని పెట్టుకుని అవసరమైతే యూ షుడ్ యూజ్ పిక్ హిమ్. మన ఇండియాకి ఆ చరిత్ర ఉంది. గతంలో ఒకసారి మన ఇండియన్ టీంలో ఉన్న ఫాస్ట్ బౌలర్స్ని కాకుండా మదన్ లాల్ తీసుకొచ్చి 1986లో కపిల్ దేవ్ కెప్టెన్ మదన్ లాల్ తీసుకొచ్చి ఆడించారు. ఆ టెస్ట్ మ్యాచ్లో మదన్ లాల్ బౌల్డర్స్ ఫర్ ఎ విక్టరీ. అతను కూడా ఆ విక్టరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి హీ వాజ్ ప్లేయింగ్ కౌంటీ క్రికెట్. అతను తీసుకొచ్చి టీంలో ఆడించారు, టెస్ట్ మ్యాచ్లో ఆడించారు. టీంలో ఉన్న ప్లేయర్స్ని పక్కన పెట్టి. అలాగే అన్షుల్ కాంబోజ్ని కనుక చేర్చుకుంటే అతను మీకు బెటర్ 4th సీమర్గా ఉంటాడని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఐ థింక్ నితీష్ కుమార్ రెడ్డితో వెళ్తారు ఈ టెస్ట్ మ్యాచ్లోని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. నితీష్ ఆడాలా, శార్దుల్ ఠాకూర్ ఆడాలా, హార్దిక్ కూడా ఆడాలా ఖచ్చితంగా, అలాగే అన్షుల్ కాంబోజ్ టీంలో చేరిస్తే అలా ఉంటుంది. ఇవన్నీ మీరు కామెంట్స్లో చెప్పండి.